అందరూ మీ దగ్గరకొస్తారు, ఫేమస్ అవుతారు. లాస్ట్‌కి మిమ్మల్ని అంటారేంది? నేను అందరికి మెయిల్ చేస్తానండి. హ్మ్. మీకు తెలుసు ఇప్పుడు అవును. సినిమా ఇండస్ట్రీలో చాలా మందిని పెట్టాను. అవును. ఒక ఉప్పల బాలుని గావచ్చు, ఒక టిక్ టాక్ దుర్గారావుని గావచ్చు, ఒక అగ్గిపెట్టి మచ్చాని గావచ్చు, అవును. ఒక కత్తెర పాపని గావచ్చు, ఒక లాఫింగ్ స్టార్‌ని గావచ్చు, ఒక ఆవేశ స్టార్‌ని గావచ్చు, ఒక ఇనిస్టా బంగారాన్ని గావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే డజన్‌ల కొద్దీ అవును. ఎంతోమంది నేను జబర్దస్త్‌లో పెట్టాను, శ్రీదేవి డ్రామా కంపెనీలో పెట్టాను, సినిమాల్లో గూడా పెట్టాను. అవును. సినిమా పేర్లు గూడా చెప్పమంటే ఇప్పుడు నేను చెప్తాను. అవును. ఒక 1000 మంది ఫాలోయింగ్ లేని సమయంలో నా దగ్గరకొస్తారు. అవును. నువ్వు దేవుడివి, నువ్వు రాముడివి, నువ్వు కృష్ణుడివి, నువ్వు శివుడివి అంటారు. అవును. ఒక 10,000 మంది ఫాలోయింగ్ దగ్గరికెళ్ళేసరికి తిట్టడం ప్రారంభిస్తారు నన్ను. అవును. నన్ను తిడితేనే ఫేమస్ అవుతామని వాళ్ళు ఇక్కడ బాగా ఫిక్స్ అయినట్టున్నారనమాట. అదనమాట. అయినా మీరు పట్టించుకోరుగా అయన్నీ. నేను అవేమి పట్టించుకోను. ఎందుకంటే నేను నా రేంజ్ ఏంటో నాకు తెలుసు. నేను ఒక పి. సుశీల, ఒక ఎస్. జానకి, ఒక కె.ఎస్. చిత్ర, ఒక ఎస్‌పి. బాలసుబ్రహ్మణ్యం ఇలాంటి వాళ్ళతో వీడియోస్ చేసుకుంటూ వచ్చాను. అర్థమవుతుందా? అవును. ఎవరేమన్నా నేను పట్టించుకోను. కానీ తిడతారు మళ్ళీ వాళ్ళే వస్తారు. తిడతారు వాళ్ళు మళ్ళే పట్టించుకోకుండా వస్తారు. ముందుకెళ్ళటమే. ఒక సామెత ఉందండి. ఒక మామిడి చెట్టు ఉంది. కొన్ని మామిడి చెట్లు గొడ్రాలుంటాయి. అవును. వాటికేం పుయ్యవు. అవును. మగవంటారు. అవును. కొన్ని మామిడి చెట్టుకి పళ్ళు పోస్తారు. ఏ అవును. చెట్టుకి రాయిస్తారు మీరు? మామిడి చెట్లకే రాలేదు. పళ్ళున్న చెట్టుకే కదా! అవును. అలాగే కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు. కామన్ అండి. ఇప్పటి రాళ్ళ దెబ్బలు ఇప్పటిది కానీ కాదు నాకు ఎప్పటినుంచో కొంతమంది ఉంది. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఓపెన్‌గా చెప్తున్నాను. ఒక ఉప్పల బాలు కావచ్చు, ఒక బషీర్ మాస్టర్ కావచ్చు, ఒక స్వాతి నాయుడు కావచ్చు, ఒక రాకేష్ మాస్టర్ గారి కనకలక్ష్మి కావచ్చు, ఒక ఖతర్ బాబా కావచ్చు, ఒక కుర్చీ తాత కావచ్చు, వీళ్ళైతే నన్నెప్పుడు వదలలేదండి. వదలరు. వీళ్ళందరూ నాకు బలం. ఎంతమంది ఎన్ని అట్టుకున్నా ఆయారాం, గయారాం అని చాలామంది వస్తారు పోతుంటారు. అంతే. కానీ మాది మాత్రం ఫిక్స్.